మనం తింటున్నప్పుడు ఏమన్నా మనం వండుకొని తింటున్నప్పుడు అందులో ఆయిల్ వేసుకుని చేసుకుంటాం కదా కుకింగ్, అది మనం తింటున్నప్పుడు మన మౌత్ ద్వారా ఈసోఫాగస్ ద్వారా మన స్టమక్లోకి వస్తుంది. మన స్టమక్ నుండి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు అంటారు కదా, ఆ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. అప్పుడు ఈ ఫ్యాట్ డైజెషన్ అన్నది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఎలా అంటే మన లివర్ ఉంది కదా, మన కాలేయం, ఇది ఏం చేస్తుందంటే దీని పని ఏంటంటే బైల్ జ్యూస్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ ఎప్పుడైతే ఫ్యాట్ మన స్మాల్ ఇంటెస్టైన్ మన చిన్న పేగుకి వచ్చిందో మన కాలేయం అన్నది ఆ బైల్ని రిలీజ్ చేస్తుంది మన స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులోకి. అప్పుడు ఇంత పెద్దగా ఉన్న డ్రాప్లెట్ అదే ఫ్యాట్ చిన్న చిన్న ముక్కలుగా ఎరగొట్టేస్తుంది, బ్రేక్ డౌన్ అవుద్ది. సో ఆ బ్రేక్ డౌన్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా అయ్యాక మన ప్యాంక్రియాస్ ఉంటాయి స్టమక్ దగ్గర. ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తాయంటే ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది, ప్యాంక్రియాటిక్ లైపేస్ అంటారు. ఇది రిలీజ్ అయ్యాక స్మాల్ ఇంటెస్టైన్లోకి ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ గ్లిసరాల్ అన్నాను కదా ఇందాక, ఒక గ్లిసరాల్ 3 ఫ్యాటీ యాసిడ్స్, అందులో 3 అతుక్కుని ఉంటున్నాయి కదా, అందులో వాటిని సెపరేట్ చేసేస్తుంది. సో ఇవి ఎప్పుడైతే సెపరేట్ అయిపోయాయో అప్పుడు ఇంటెస్టైనల్ లోపలికి అబ్జర్బ్ అవుతుండగా ఇంటెస్టైనల్ సెల్స్లో ఎంటరోసైట్స్ అంటారు దాన్ని, స్మాల్ ఇంటెస్టైన్ సెల్స్లో ఈ సెపరేట్ అయిపోయిన ఉన్నాయి కదా గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మళ్ళీ కలిసిపోతాయి ఎంటరోసైట్స్లో. ఎంటరోసైట్స్ నుండి మన లోపలికి మన బ్లడ్లోకి వెళ్ళాలి యాక్చువల్గా. కానీ బ్లడ్లోకి వెళ్ళాలి అంటే దీనికి ఇవి వాటర్ సాల్యుబుల్ కాదు, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్. ఎందుకంటే ఇవి ఫ్యాట్స్ కాబట్టి వాటర్లో వెళ్ళలేవు. వాటర్ అంటే ఏంటి? బ్లడ్ వాటర్లా ఉంటుంది కదా. సో ఈ ఫ్యాట్ అన్నది బ్లడ్లో ట్రావెల్ చేయలేదు. సో దీనికి ఒక పడవ కావాలి. అంటే ఒక నది ఉందనుకోండి, ఇటుపక్క నుండి అటుపక్క ఆ తీరానికి వెళ్ళడానికి మధ్యలో ఒక పడవ కావాలి. వీటికి ఈత రాదు. సో ఆ పడవే కైలోమైక్రాన్స్ అంటారు. ఆ కైలోమైక్రాన్ ద్వారా ఇటుపక్క ఉన్న ఈ గ్లిసరాల్ ఫ్యాటీ యాసిడ్స్ రక్తం ద్వారా అటు సైడ్ ఉన్న లివర్కి, మజిల్స్కి అండ్ సెల్స్కి రీచ్ అవ్వాలి. లివర్లోకి వెళ్ళాక ఎసిటైల్ కోఎంజైమ్గా మారుతుంది. ఇది మారాక క్రెబ్ సైకిల్, బైపీసీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు క్రెబ్ సైకిల్ ఎంత ఇంపార్టెంటో. ఈ క్రెబ్ సైకిల్లో ఈ ఎసిటైల్ కోఎంజైమ్గా ఫ్యాట్ మారి క్రెబ్ సైకిల్లోకి ఎంటర్ అయ్యి మనకి ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎనర్జీ, మనకి శక్తిని ఇస్తుంది ఫ్యాట్. మీకు ఒకటి తెలుసా, అసలు కార్బోహైడ్రేట్స్ తినడం కన్నా ఆయిల్ అంటే ఫ్యాట్ తింటేనే చాలా బలం. తెలుసా మీ అందరికీ? 100 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ 350 calories ఉంటాయి. అదే 100 grams ఆఫ్ ఫ్యాట్లో అంటే ఆయిల్లో 900 kilocalorie ఎనర్జీ ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ కన్నా 3 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుంది ఈ ఫ్యాట్, ఈ ఆయిల్ అన్నది. ఇవి కూడా మనలాగే. ఇప్పుడు మనకి డబ్బులు సంపాదించినప్పుడు మనకి ఎంత అవసరమో అంత వాడుకొని మిగతాదంతా సేవింగ్స్లా చేసుకుంటాం, అవునా? ఇది కూడా అంతే. ఈ సెల్స్, మజిల్స్, లివర్ ఎంతైతే కావాలో అంత వాడుకొని ఎనర్జీకి మిగతాదంతా స్టోర్ చేసుకుంటుంది ఫ్యాట్ రూపంలో. మన బాడీ మొత్తం ఫ్యాట్ స్టోరేజ్గా దాచుకుంటుంది. ఎక్కువ ఎక్కడంటే బటక్స్ అండ్ అబ్డామిన్ దగ్గర, థైస్ ఇలాంటి దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఈ ఫ్యాట్ అన్నది కరిగి మనకి ఎనర్జీ ఇస్తుంది. సపోజ్ ఇది ఎప్పుడవుతుందంటే ఫాస్టింగ్స్, ఉపవాసాలు ఉన్నప్పుడు ఏం తినలేనప్పుడు మరి మనకి శక్తి ఎలా వస్తుంది? ఈ ఫ్యాట్ స్టోర్ అయ్యింది కాబట్టి అప్పుడు మనం ఏం తినలేనప్పుడు ఇవి శక్తిని ఇస్తాయి. అండ్ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మనకి ఎనర్జీ కావాల్సినప్పుడు ఈ ఫ్యాట్ అన్నది కరిగి మనకి ఎనర్జీని ఇస్తుంది. సో అది జరిగే మెకానిజం మన బాడీలోకి వెళ్ళాక.